మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం అయింది. తొలి విడతలో 6 కోట్ల రూపాయలతో ముఖ మండపాన్ని తిరిగి నిర్మించనున్నారు. అనేక జాగ్రత్తలతో ప్రసిద్ధ కట్టడాన్ని యథావిధిగా నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. రాజధానిలో అత్యంత విశిష్టమైన ఆలయాల్లో భక్తులకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏపీలోని పురాతన ఆలయాల్లో ఒకటైన మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆలయ గాలిగోపురం 157 అడుగులతో దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన గోపురంగా పేరుగాంచింది. ఈ గోపురం ప్రమాదకర స్థితికి చేరినప్పుడు స్థానికులంతా కలిసి పరిరక్షించేందుకు నడుం బిగించారు. ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకొని ఇప్పటికీ ఈ చారిత్రక కట్టడాన్ని కాపాడుతూ వస్తోంది. అయితే గోపురానికి గర్భగుడికి మధ్యలో ఉన్న ముఖమండపం అద్భుతమైన కళారూపాలతో ఆకట్టుకుంటుంది. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఈ మండపం నిర్మించినట్టుగా చారిత్రక ఆనవాళ్లున్నాయి. భారీ బండరాళ్లతో నిర్మించిన మండపంలోనే స్వామివారి కళ్యాణంతో పాటు ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే గత కొన్నేళ్లుగా ముఖమండపానికి పగుళ్లు ఏర్పడుతూ వచ్చాయి. దీంతో మండపంలో ఇనుప గడ్డర్స్ ఏర్పాటు చేసి దాన్ని పరిరక్షించుకుంటూ వచ్చారు. ఇనుప గడ్డర్స్ పెట్టినప్పటికీ ఇంకా పగుళ్లు ఏర్పడుతూనే ఉన్నాయి. మండపం కప్పు భాగంలో ఉంచిన పెద్ద పెద్ద నాపరాళ్ల మధ్యలో పగుళ్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ మండపాన్ని తొలగించి పునః నిర్మించాలని ప్రభుత్వం దేవాదాయ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అటువంటి ముఖమండపం ఇప్పుడు దాకా కూడా ఉంది. అది కొంతకాలానికి ఇప్పుడు కొద్దిగా సున్నంతో తయారు చేసి రాతి కట్టబడి కాబట్టి ఈ యొక్క వానాకాలంలో చెమ్మ వచ్చి కొద్దిగా అక్కడక్కడ కూడా రాళ్ళు కూడా కొంత దెబ్బతింది. దీన్ని జీర్ణోద్ధరణ చేసి అదే విధంగా ఇప్పుడైతే ఏ విధంగా అయితే రూపకల్పన ఉందో, ఏ విధంగా శిల్పాలు ఉన్నాయో అటువంటి శిల్పాలను ఇటు ఎక్కడ మార్చకుండా అదిని మళ్ళీ వచ్చే మన పిల్లల భావితరాలకు కూడా శ్రీకృష్ణదేవరాయల యొక్క ముఖమండపాన్ని చూసి ఆయన గురించి తెలుసుకునే విధంగా దాన్ని అదే విధంగా మళ్ళీ ఎక్కడన్నా దెబ్బతిన్న రాళ్ళు ఉండటం బట్టే వాటిని మార్చి మళ్ళీ అదే స్థానంలో అది ఎట్లా అయితే మండపం ఉందో అదే విధంగా మళ్ళీ నిర్మించడం జరుగుతుంది. అయితే చారిత్రక నేపథ్యం ఉన్న మండపం కావడంతో దాన్ని యథావిధిగా తిరిగి నిర్మించాలని అనుకుంటున్నారు. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఆలయాల్లో ఏ విధంగా పునర్నిర్మాణం జరుగుతుందో అదే విధంగా పనులు చేపట్టాలనుకుంటున్నారు. సాధారణంగా పురావస్తు శాఖ ఇటువంటి సమయంలో ముందుగా ఆ పిల్లర్స్ తో పాటు అన్నింటికీ ఒక నెంబరింగ్ ఇస్తూ పోతుంది. ఆ నెంబర్స్ వారిగానే వాటిని తొలగిస్తారు. తర్వాత ఆ నెంబర్ల సాయంతోనే తిరిగి నిర్మాణం చేస్తారు. దీంతో ఆనాటి కట్టడంగానే అది కనిపిస్తోంది. సిమెంట్ వంటి వాటిని వాడకుండా అప్పటి కాలంలో ఉపయోగించిన రాళ్లనే తిరిగి పద్ధతి ప్రకారం అమర్చుకుంటూ వస్తారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా 6.4 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. త్వరలోనే పనులు ప్రారంభించనున్నారు. ఆలయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈవో సునీల్ తెలిపారు. ముఖమండపాన్ని పునర్నిర్మించాలన్న నిర్ణయం తీసుకుని నిధులు కూడా విడుదల చేసిందన్నారు. పురావస్తు శాస్త్రవేత్తలు కూడా పిలిపించడం జరిగింది. పురావస్తు శాస్త్రవేత్తలని 2 టీములుగా పిలిపించాము. 3వ టీం కూడా రాబోతున్నారు. అది కూడా అఫీషియల్ గా రాబోతున్నారు. అంటే ప్రభుత్వం తరపున వచ్చేసి దీని యొక్క నిర్మాణము ఏంటి, ఎలా ఉన్నాయి, లోపాలు ఏమిటి, దీన్ని నిర్మించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దాని ఆ సూచనలు ఏంటి, అవన్నీ కూడా తీసుకొని భక్తుల మనోభావాలకి ఎలాంటి ఆటంకం లేకుండా, భక్తులకు సౌకర్యాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇది కార్యక్రమం పూర్తి చేసే పనిని మేము మొదలుపెట్టాం. వందల ఏళ్ల నాటి చారిత్రక ఆనవాళ్లను కాపాడుతూ భక్తుల మనోభావాలకు అనుగుణంగా నిర్మాణం పూర్తి చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం అధికారులు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.